ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. అర్థమైంది కదా? అర్థమైంది సార్. ఒక 10 రోజులు భారీగా యాక్ట్ చేయాలి. డబ్బులు ఎంతైనా పర్లేదు, నేను ఇస్తాను. సార్ 10 రోజులు ఉండాలి. పైగా మా వాళ్ళకి అందరికీ సినిమాలు సీరియల్స్లో యాక్టింగ్ చేయడం తప్ప ఇలా లైవ్లో నటించడం చేతకాదు సార్. అరే ఇది కూడా సినిమానో సీరియలో అనుకోమని చెప్పండి. ఎలాంటి ఇబ్బందులు ఉండవు, చాలా బాగా చూసుకుంటారు. వెతకాలి సార్, కొంచెం టైం పడుతుంది. మాకంత టైం లేదండి, కొంచెం ఫాస్ట్గా చూడండి. ఓకే సార్, ట్రై చేస్తాను. ఇదిగోండి ఫోటో. పేరు స్నేహ. ఎలాగైనా మీరు వెతికి పెట్టాలి. ఆల్రెడీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం. ఇటు మీరు కూడా వెతికితే తొందరగా దొరుకుతుందని ఆశ. అలాగేనండి, నేను 2 రోజుల్లో మీ కాంటాక్ట్లోకి వస్తాను. బయలుదేరుతాను మేడం. ఓకే వస్తాను. ఓకే థ్యాంక్ యూ అండి. ఓకే మేడం. బేరే యాండి. చంద్రిక నువ్వేంటి ఇక్కడ? హాయ్ చిట్టి తల్లి, నువ్వు కూడా వచ్చావా? వాట్ అ ప్లెజెంట్ సర్ప్రైజ్. నువ్వేంటి ఇక్కడ? అదేనండి, డిటెక్టివ్ని కలవాలని చెప్పాను కదా, అందుకే ఇలా వచ్చాను. ఓహో, అయితే ఇక్కడే కలిసేవాళ్ళం అని చెప్తే ఇద్దరం కలిసి వచ్చేవాళ్ళం కదా. నాకు తెలియదు కదండి. అవును, ఇంతకీ మీరెవరో ఫ్రెండ్ని కలవాలి అన్నారు, కలిసారా? కౌశిక్, కమ్ హియర్. నీ గురించే వెయిట్ చేస్తున్నాను. ఓ, షీ ఈస్ చంద్రిక, మై బ్యూటిఫుల్ వైఫ్, అండ్ షీ ఈస్ భానుమతి, మై లిటిల్ ఏంజల్. అరే ఎందుకు నవ్వుకుంటున్నారు? ఎందుకంటే తన ఆటో రిపేర్ వస్తే తనకు నేనే లిఫ్ట్ ఇచ్చాను. అయితే ఇంకే, మీరిద్దరూ మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వచ్చేస్తాను. చంద్రిక, ఏమైనా ఆర్డర్ ఇవ్వ? కాదు కాదు, ఇక్కడ సాంబార్ ఇడ్లీ చాలా బాగుంటుంది, ఆర్డర్ చేయి. సరేనండి. బేరర్. భానుమతి గారు, క్యూట్ భానుమతి గారు. అయ్యో, మీకెందుకండి ఇబ్బంది? పాపని ఇలా ఇవ్వండి. అయ్యో, నాకేమీ ఇబ్బంది లేదండి. చెప్పాను కదా, పాపని చూస్తే నాకు నా పాపే గుర్తుకొస్తుందని. ఓ ఓ, వామిట్ చేసుకున్నావా? అయ్యో అయ్యో, సారీ అండి. అయ్యో, ఇట్స్ ఓకే అండి, చిన్నపిల్లలకి ఇది కామనే. మీరెందుకంత ఫీల్ అవుతారు? అయ్యో, మీ షర్ట్ అంతా పాడైపోయింది. ఒక నిమిషం ఉండండి, నేను క్లీన్ చేస్తాను. పర్లేదు. అన్నా, చెన్నై అక్కడున్నాడన్నా? అవునన్నా. అయ్యా, చిన్నయ్య గారు ఆ అమ్మాయి చూడటానికి చాలా బాగుండారు కదా. అవునరా, పెద్దయ్యకి ఫోటోలు పంపిస్తాను. అట్నే పెద్దయ్య, ఈ రెస్టారెంట్లో చిన్నయ్య, కోడలు, పాప ముగ్గురు కలిసి ఉన్న ఫోటో పంపించానయ్యా. ఒక్కసారి పెద్దమ్మకి చూపించండి అయ్యా, ఆ అమ్మగారు సంతోషపడతారు. ఇలా చేయొచ్చా? తప్పు కదా. సారీ చెప్పు. ఏమైంది? చూడండి, మీ అమ్మగారు ఏం చేశారో. ఆయన షర్ట్ మీద వాంతి చేసి అంతా పాడు చేశారు. అయ్యయ్యో, ఏంటి తల్లి, ఎందుకలా చేసావు? వామిటింగ్ చేసుకున్నావా? ఏం కాలేదని చెప్తున్నాను కదా, మీరెందుకంత ఫీల్ అవుతున్నారు? పసిపిల్లలు ఇలా చేశారంటే వాళ్ళ మీద పిల్లలకి ప్రేమ ఉందని అర్థం అని మా నాన్నమ్మ చెప్పేది. సో ఈ పాపకి నేనంటే చాలా ఇష్టం. ఇంకా ఎంతకాలం ఇలా గతం మర్చిపోయినట్టు డ్రామా ఆడాలి?
ఇటు చూస్తే చంద్రిక భరతులిద్దరూ ఒకరికొకరు బాగా అతుక్కుపోతున్నారు. వాళ్ళని విడదీసేదెప్పుడు? భరత్ని నా సొంతం చేసుకునేదెప్పుడు? బాగా తీరిగ్గా కూర్చుని కాఫీ తాగుతున్నావా? నీకు గతం గుర్తుందో లేదో నేను బయట పెడతా. నీది డ్రామా అని అందరికీ తెలిసేలా చేస్తాను. రుద్రాణి గారు ఏం చేస్తున్నారు? ఇదొకటి నా పాలిట ఎక్కడా ప్రశాంతంగా ఉండనివ్వదు. కనిపిస్తుంది కదా, కాఫీ తాగుతున్నాను. పని మనిషి ముందు మేడంకి కాఫీ ఇచ్చి ఆ తర్వాత కదా తాగాలి. మరి ఇవ్వకుండా నువ్వెలా తాగుతావు? అయితే ఇదిగోండి, తాగండి. చిచ్చి, నీ ఎంగిలి కాఫీ నేను తాగాలా? తాగితే నాకేం రోగాలు వస్తాయో ఏంటో. అయ్యయ్యో, మీరేమైనా తప్పుగా మాట్లాడారా అండి? చచ్చా, నా చెయ్యి ఇలా రియాక్ట్ అయ్యింది. నన్ను కొడతావా? చెప్తా నీ సంగతి. పర్వాలేదులే, మంచోళ్లే అప్పుడప్పుడు తప్పులు చేస్తారు. పిచ్చిదానివి నువ్వు చేస్తే తప్పే ఉంది. ఎదుగో ఇది చూడు. ఎవరిది? నీ మొగుడు. ఏంటి, నా మొగుడా? నా మొగుడేంటి? నాకింకా పెళ్లి కాలేదు. అయ్యో అవ్వా, ఏం మాట్లాడుతున్నారండి? పెళ్లి కాలేదా? మిమ్మల్ని చూస్తే ఎవరైనా నమ్ముతారా? అబ్బా నీరజ్ గారు, మీరేదో తప్పుగా మాట్లాడుతున్నారు. నా చెయ్యి దురద పెడుతుంది, నాకు కంట్రోల్ అవ్వట్లేదు. కాస్త చూసుకోండి. నేను అబద్ధం చెప్పడం లేదు, నిజంగానే ఇతనితో నీకు పెళ్ళయింది. చూడండి ఎంత బాగున్నారో. మీరిద్దరూ చిలక గోరింకల్లా ఉన్నారు. చిలక గోరింకల్లా కాదు, గోరింక గండు పిల్లిలా ఉన్నాం. అసలు నాకు పెళ్లి కాలేదంటే మీకు అర్థం కాదా? గతం మర్చిపోయినా మీకేం తెలుసండి? మీ గురించి బాగా తెలిసిందని నేను చెప్తున్నాను కదా. ఇతనే మీ మొగుడు, ఫిక్స్ అయిపోండి. నాకు పెళ్ళైతే మెడలో మంగళసూత్రం లేదు, కాలికి మెట్టలు లేవు కదా. ఈ మధ్యన ఎవరూ పెట్టుకోవడం లేదు కదా, ఫ్యాషన్. అయినా ఏం పర్వాలేదు, మళ్ళీ కట్టించేద్దాం. మళ్ళీ గుర్తుండేలా నీ పెళ్లి నేను చేస్తాను. నిర్జా, ఆ ఫోటో చూపించావా? ఎదుగా చూపిస్తున్నాను. రుద్రాణి, ఆ అబ్బాయి ఎలా ఉన్నాడు? నీకు నచ్చి సరే అంటే వెంటనే మాట్లాడి ముహూర్తాలు పెట్టించేస్తాను. అంటే ఈ ఫోటో పెళ్లి చూపుల కోసం పంపించారా? అవును. మరి ఇతను నా భర్త అని, మా ఇద్దరికి ఇదివరకే పెళ్ళైందని చెప్పింది. అదే జోక్ జోక్ చేశా. తనేదో పరాచికి అలా ఆడిందిలే. అబ్బాయి బాగున్నాడా? మంచి జాబ్, యుఎస్లో ఉంటాడు. చాలా మంచి ఫ్యామిలీ. పెళ్ళవగానే యుఎస్ తీసుకుని వెళ్తారు. మీనాక్షి గారు, నాకు పెళ్ళేంటండి? ఏ చేసుకోవా? ఎంతకాలం ఇలాగే ఉంటావు? ఎప్పటికైనా చేసుకోవాలి కదా. నీకు తోడుండాలి కదా. అది కాదండి, అసలు నా గతమేంటో గుర్తు లేకుండా ఎలా పెళ్లి చేసుకుంటాను? నీ గతం గురించి తెలిస్తే నిన్నెవడో పెళ్లి చేసుకోడు. నువ్వు గతం గురించి ఆలోచిస్తున్నావు, నేను నీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాను. నీకైన వాళ్ళెవరూ లేరు. రేపు నీకంటూ ఒక తోడు నీడ అనేది ఉండాలి కదా. ఈ సంబంధం కాదంటే ఇంకొకటి. నీకు నచ్చిన వాణ్ణి పెళ్లి చేసుకో, కానీ పెళ్లి మాత్రం జరిగి తీరాలి. విన్నారుగా, మీ పెళ్లి మాత్రం జరిగే తీరుతుంది. ఈ అబ్బాయి నచ్చకపోతే వదిలేయండి. నాకు నచ్చాడు. వివరాలు కనుక్కుంటా. ఎలాగైనా వీళ్ళు నన్ను వదిలించుకోవాలని చూస్తున్నారు.
అమ్మా ఆ మొహాని కత్తి. లచ్చమ్మా లచ్చమ్మా, కౌశిక్ కౌశిక్ వచ్చినాడా? కోడల్ని మనోరాల్ని వెంట తెచ్చినాడా? వచ్చుండారు. అయ్యగారికి ఆడ పనికి మల్ల పనులుండాయంట, అవి చూసుకొని వచ్చానని చెప్పుండాడు. ఈడమ్మ పరిస్థితి ఎట్నుంటే ఆడ ఏం పనులుంటాయిరా ఆడికి? ముందాన్ని పెండ్లాం బిడ్డని తీసుకొని ఇంటికి రమ్మని చెప్పు. చెప్పుండానమ్మా, వచ్చాననిండు. ఇప్పుడు ఈ వీరభద్రం కొడుకు కాదు, అక్కడ తెల్లదొరల దేశం పోయి పెద్ద దొరగాడైపోయింది కదా. తీరికలేనన్ని పనులు దొరకే. అయినా అవన్నీ అయిపోయిన తర్వాత గాని అమ్మ నాయన గుర్తుకురారు. అర్థమై ఉండదులే. నీ కొడుకు మీద ఈగ కూడా వాలకుండా చూసుకుంటాను. ఇదిగో నీ కొడుకు చూపించకపోయినా నేను చూపిస్తుండా. ఇగో నీ కొడుకు, కోడలు, ఆడి బిడ్డ. చాలా చక్కగా ఉన్నారయ్యా. చక్కగుండాల్సింది మనుషులు కాదు, మనసులు. బుద్ధి బాగుంటే మనుషులు ఎట్టుండా సరిపోతాది. వాళ్ళని రమ్మని చెప్పయ్యా. తీసుకొస్తానని నీతోనే చెప్పుండాడు కదా, ఇంకా నేను చెప్పేదేముండది. నా కోసం ఆయనకో మాట చెప్పయ్యా. నువ్వే ఏడ్చకో. అన్ని పెండ్లాన్ని బిడ్డను తీసుకొని రమ్మని చెప్పుండాలే. నువ్వు తొందరగా లేచి కూసుందువు. పెద్దయ్యరా, అయ్యా వాడేం చేస్తా ఉన్నాడో? ఏదో తింటున్నాడయ్యా. ఈడాడి అమ్మ సావు బతుకుల మధ్య ఉండి నా కొడుకు నా కోడలని ఏడుస్తా ఉంటే వాడు పెళ్ళాం పిల్లతో హోటల్ చుట్టూ తిరుగుతా ఉన్నాడా? ఈడ మీ పెద్దమ్మగారు కొడుకో కొడుకో అని కలవరిస్తా ఉండాది. ఆడు రాకపోతే ఆడి పెండ్లాన్ని నా మనవరాల్ని ఎత్తుకొచ్చాయి. అట్నే అయ్యా. పదండ్రా. పదండి అన్న. ఈయనే ఉండాలి కదా. పదండ్రా, ఎత్తుకుతాం. ఏమైనా రా, నువ్వు అడుపో. అట్నే నువ్వు ఇటెళ్ళు. అట్నే అన్నా. ఏరా లేరన్నా. ఏమైనా లేరన్నా. కనపడలేదన్నా. సరే బయట ఎత్తుకుతాం, పదండి. ఇదిగో సారు, చెప్పండి. ఈడ బిడ్డతో తల్లిదండ్రులు ఆడుకుంటున్నారు. ఏడికి పోయినారు? ఇక్కడికి ఎంతమందో వస్తుంటారు పోతుంటారు. ఎవరిని అడుగుతున్నారు మీరు? రేయ్, నువ్వు గమ్మునుండు. అయ్యా, వాళ్ళు కనిపించడం లేదయ్యా. ఎటో పోయి ఉండారు. యాడికి పోతారా? ఆన్నే ఎన్నో ఉంటారో. ఎత్తికి పట్టుకొని కార్లో వేసుకొని తీసుకురండి. అట్నే అయ్యా. ఎత్తకండ్రా. నువ్వు అటు ఎత్తుకో. ఇక్కడ ఏడా లేరనా? ఏడా లేరన్నా. వీళ్ళు ఎడిపోయినారా? ఈయన్నే ఉండాలి కదా, బండి కూడా ఈయన్నే ఉండాలి కదరా. అవునా? పెద్దయ్య అడిగితే ఏం సమాధానం చెప్పా? ఓనన్నా. నమస్తే సార్. నమస్తే. కూర్చోండి. కూర్చోండి. రామ్మా కూర్చో. సార్ అమ్మాయి ఉందని చెప్పాను కదా,
ఈమె సార్. ఎలా ఉంది? మరి పాప? పాప కూడా ఉంది. ఎంత వయసు పాపమ్మా? సంవత్సరం ఉంటుంది. మా అత్తమ్మ దగ్గర ఉంది. ఏమ్మా, మరో 10 రోజులు ఉండాలి. ఎక్కడ అనుమానం రాకుండా నటించాలి. ఏదో 2-3 రోజులైతే పర్వాలేదు గాని 10 రోజులంటే కుదరదండి. అదేంటమ్మా, డబ్బులు ఇస్తామని చెప్తున్నాను కదా. మీరు డబ్బులు ఇచ్చినా 10 రోజులంటే కుదరదు. మా ఆయన చంపేస్తారు. మీరు చెప్పలేదు ఆవిడకి? చెప్పానండి, కానీ ఎవరు ఒప్పుకోవడం లేదు. కానీ ఈ అమ్మాయి అయితే 2-3 రోజులకి సరే అంటుంది. 2-3 రోజులంటే కష్టం బాబు. మా అమ్మగారు కోలుకునే వరకైనా ఉండాలి. అప్పటి వరకు అంటే కష్టమండి. నేను వెళ్తున్నాను. శ్రీనివాస్ గారు ఇంకొకరిని చూసుకోండి. ఏంటండి ఇది? ఇంతమంది జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు, ఒక్కరు కూడా దొరకలేదా? ఎలా సార్? ఉదయం వెళ్ళి సాయంత్రానికి ఇంటికి వచ్చే వాళ్ళు ఉంటారు. షూటింగ్లో చెప్పింది చేసి వచ్చేస్తారు. ఇలా నిజ జీవితంలో చేయాలంటే చాలా కష్టం కదండి. అతను చెప్పింది నిజమేనండి. షూటింగ్లో డైలాగ్ చెప్పడానికి రియల్ లైఫ్లో యాక్ట్ చేయడానికి చాలా తేడా ఉంటుంది. వాళ్ళు దొరికిపోతే ప్రాబ్లం అవుతుందంటున్నారు కదా. అలాంటప్పుడు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మనం కాస్త ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని తీసుకువెళ్ళడం బెటరేమోనండి. నాకంత టైం లేదండి. అవతల మా అమ్మగారు డెత్ బెడ్ మీద ఉన్నారు. ఆవిడ కోడల్ని మనవరాల్ని చూడాలని చాలా తాపత్రయపడుతున్నారు. ఇంకా లేట్ చేస్తే అమ్మని బ్రతికించుకోవడం కష్టమవుతుంది. హలో, అలాగా? సరే, ఇప్పుడే వస్తున్నాను. సార్, నేను చెప్పిన ఇంకో అమ్మాయి ఊరి నుంచి వచ్చిందంట. కాస్త డబ్బులు ఎక్కువిస్తే ఒప్పుకోవచ్చంట. వెళ్ళి ట్రై చేద్దామా? చలో వెళ్ళి ట్రై చేద్దాం. చంద్రిక, నువ్వు కూడా రా. నువ్వు ఉంటే మాకు మాట్లాడడం కాస్త ఈజీ అవుతుంది. అయ్యో, నేను ఇంటికి వెళ్తానండి, మీరు వెళ్ళండి. పాప వామిట్ చేసింది, ఒళ్ళు కూడా కాస్త వేడిగా ఉంది. ఇంటికి వెళ్ళి మందేయాలి. మీరు వెళ్ళిరండి. సారీ కౌశిక్ గారు, ఏమనుకోవద్దు. అయ్యో పర్లేదండి, మేము వెళ్ళొస్తాంలేండి. పద భారత్. చంద్రిక, నువ్వెలా వెళ్తావు? నా గురించి వదిలేయండి, నేను ఏదోలాగా ఇంటికి వెళ్తాను. మీరు వెళ్ళి ఆ పని చూసుకొని రండి. సరే సార్, పదండి. పదరా. పద కౌశిక్, బాయ్. చెప్పున్నాను కదా, వాళ్ళు వస్తారులే లచ్చమ్మా. సార్, పేషెంట్కి రెస్ట్ అవసరం. ప్లీజ్ డిస్టర్బ్ చేయకండి. డాక్టర్ని అలా ఉరిమి చూస్తే ఏమొస్తుందిరా? నాయనా వీరభద్ర, ఆ ఎమ్మి పరిస్థితి చేయి దాటిపోతా ఉండదురా. ఆ పేనం నిలబడాలంటే కోడల్ని మనమరాల్ని తీసుకొని నీ కొడుకు రావాలా? భరత్, మా నాన్న ఫోన్ చేస్తున్నాడు. ఏం చెప్పాలరా? ముందు ఫోన్ ఆన్సర్ చేసి ఏదో ఒకటి మేనేజ్ చేయరా. హలో నాన్న. యాడుండవురా? అది హైదరాబాద్లో ఉన్నా నాన్న. రేయ్, ఈడ మీ అమ్మ పానం ఉంటాదో పోతాదో తెలియక మేం బాధపడతా ఉంటే నువ్వాడ ఏం చేస్తా ఉండవురా? పెండ్లాం బిడ్డలతో రెస్టారెంట్లో తిరుగుతా ఉండవా? ఆహాహా, అదేం లేదు నాన్న. రేయ్, నేను ఇప్పటిదాకా ఏది అడిగింది లేదో, కానీ ఇప్పుడు అడుగుతున్నా. నీ పెండ్లాన్ని బిడ్డను తీసుకొని రా. వచ్చి మీ అమ్మకి కనబడిపో. మీ అమ్మ పానం నిలబడాలంటే నువ్విక్కడికి రావాలా? అర్థమైందా? అలాగే నాన్న, అలాగే. తప్పకుండా వస్తాను. ఒకరోజు టైం ఇవ్వు నాన్న, వచ్చేస్తాను. కండ్ల ముందున్నోళ్ళు ఎట్లా మాయమైపోయినారా? మీరు చూడకపోతే
కూర్చో. అన్నా చిన్న మాటలో పోతుందన్నా. రే చూస్తా ఉన్నావేంట్రా, నడుండ్రి పదా. తీరా ఆటోని వదలకూడదు. అయ్యా చిన్నయ్య యాడుంటున్నాడో తెలిసిపోయినాదయ్యా. కోడలు బిడ్డను తీసుకొని ఇప్పుడే లోపలికి పోతా ఉండాది. ఇంకా అక్కడ నిలబడి ఏం చూచా ఉండవురా? ఆలోచించే పనులా లోనికి పోయి ఆ ఎమ్మిని ఎత్తుకొచ్చాయి. అట్నే అయ్యా. కోడలమ్మి బయటకు వచ్చినాదిరా. ఇదేంటి, ఆటో అతనికి డబ్బులు ఇచ్చినప్పుడు పర్సు ఉండాలి, ఇక్కడే ఎక్కడో పడి ఉంటుంది. అయ్యో, స్నేహాన్ని కనిపెట్టిన తర్వాత మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలు సార్. మేము వెళ్ళి తనని కన్విన్స్ చేసి మాట్లాడి తీసుకొస్తాం. తను ఎందుకు ఇల్లు వదిలి వెళ్ళిపోయిందో మీరు అర్థం చేసుకోగలరు. పోలీసులు కస్టడీలోకి తీసుకుంటే తను మరింత బాధపడే అవకాశం ఉంది సార్. దిస్ ఈజ్ అవర్ రిక్వెస్ట్. తను తప్పిపోయిన మనిషి కాదు, తప్పక ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. మీలాంటి వాళ్ళు పర్సనల్గా వచ్చి మాట్లాడినప్పుడే ఇది ఎంత సెన్సిటివ్ మ్యాటరో నాకు అర్థమైంది. ఐ కెన్ అండర్స్టాండ్. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.